ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు నేను బహదూర్పల్లికి వచ్చిన. సో ఈడికి ఎందుకు వచ్చినా అనే టాపిక్ ఏదైతుందో చాలా ఇంట్రెస్టింగ్, మీరు వినుంటారు. బేసిక్గా ఇప్పుడు చాలామంది బిజినెస్ మ్యాన్స్ కంటే ఏ చిన్న బిజినెస్ నుంచి పెద్ద బిజినెస్ వరకైనా ఏ బిజినెస్ చేయాలన్నా కొంత ఐరన్, కొంత స్టీలు, కొంత వుడ్డు ఇలాంటివి లేకపోతే మనం ఏ పని చేయలేము, ఎలాంటి ఆఫీసులు కట్టలేము, రైట్? అండ్ అట్ ది సేమ్ టైం ఈ రోజులలో చాలామందికి బయట టూర్లకి పెద్ద పెద్ద ట్రిప్పులు వేసుకొని పోవాలంటే క్యారీ వ్యాన్స్ సొంతగా తయారు చేయించుకుంటారు. ఇంతకుముందు క్యారీ వ్యాన్స్ అంటే ఈ హీరోలు క్యారీ వ్యాన్లలో ఉంటుండేనంట, హీరోయిన్లు ఉంటుండేనంట అని మాట్లాడుకుంటుండే, రైట్? బట్ ఇప్పుడు వాటి అవసరం బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరికి డైలీ లైఫ్లో చిన్న చిన్న క్యాంటీన్స్, ఫుడ్ కోర్ట్స్ ఇలాంటి వాటికి కూడా ఇట్లా కంటైనర్ హౌసెస్ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అంటే ఎక్కడ చూసినా కూడా చాలా సింపుల్గా బిజినెస్ స్టార్ట్ చేసేస్తూ ఉన్నారు. సో వీటికి కావాల్సిన మెటీరియల్ వర్క్ ఏదైతే ఉంటుందో దీన్ని గుర్తించేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఆ వర్క్ని గుర్తించి ఈరోజు మేము వచ్చేసినాం MS&SS క్రాఫ్ట్స్. ఈ ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ వ్యక్తి నా ముందున్నారు. సో అన్న మొత్తం డీటెయిల్స్ చెప్పబోతున్నారు అండ్ జబర్దస్త్ పనిచేస్తున్నారు వీళ్ళు. అన్న నమస్తే. నమస్తే మేడం. బాగున్నారా? బాగున్నా మేడం. సో భాస్కర్ గౌడ్ అన్న, మరి భాస్కర్ గౌడ్ అన్న ఈ MS&SS క్రాఫ్ట్స్ ఇండస్ట్రీ అనేది నీదే, రైట్? సో మరి దీంట్లో చాలా రకరకాల వర్క్స్ అంటే ప్రతి ఒక్కరికి అవసరం పడేది. ఎవరో ఒకరు ఏదో ఒక స్టేజ్లో నీకు ఫోన్ చేయాల్సిందేనట కదా, కంపల్సరీ మేడం. సో యాక్చువల్గా ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేసిరన్న మీరు బిజినెస్? ఫస్ట్ మేము ఒక పౌడర్ కోటింగ్ యూనిట్ స్టార్ట్ చేసినాం మేడం. ఓకే. పౌడర్ కోటింగ్ అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఉంటాయి కదా, ఫ్యాన్లకు సంబంధించి పౌడర్ కోటింగ్, కైతాన్ ఫ్యాన్స్, ఉషా ఫ్యాన్స్, క్రాంప్టన్ ఫ్యాన్స్ అట్లా గార్డ్స్ మనం పౌడర్ కోటింగ్ చేస్తాము. దాని తర్వాత మన కేబుల్ ట్రేస్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అపార్ట్మెంట్స్లో కేబుల్ ట్రేస్ వాటికి పౌడర్ కోటింగ్ చేసినాము. తర్వాత టేబుల్ మెట్స్, ఇట్లా ఈ పౌడర్ కోటింగ్ బిజినెస్ ఉంది. ఇది చేస్తూ మనం కమర్షియల్ కిచెన్ ఎక్విప్మెంట్ స్టెయిన్లెస్ స్టీల్ బిజినెస్లోకి వచ్చినాము. అవును. దాంట్లో అంటే మనకి ఇక్కడ పానీపూరి బండి నుంచి 5 స్టార్ హోటల్ వరకు చాయ్ బండ్లు టోటల్ అన్ని చాయ్ బండ్లు అన్నిటికి కలిపి మనము కమర్షియల్ కిచెన్ ఎక్విప్మెంట్, చుమ్నీ వర్క్ కానీ, స్టవ్లు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, పెద్ద పెద్ద హోటల్స్ దేనికైనా కూడా మనం వర్క్ చేసిస్తాము. స్ట్రీట్ వెండర్స్ కూడా ఇప్పుడు మిర్చి కౌంటరు, తర్వాత చాట్ కౌంటరు, అవి కూడా స్టెయిన్లెస్ స్టీల్లో మనం వర్క్ చేసిస్తాం. దాని తర్వాత కంటైనర్ దాంట్లోకి వచ్చినాం మనం. ఈ లాక్డౌన్ తర్వాత కంటైనర్స్ 2 years అవుతుంది. కంటైనర్ దాంట్లోకి వచ్చినాము. కంటైనర్ దాంట్లో కూడా ఎక్కడెక్కడికో మనము పంపించినాము. దాంట్లో CSC డిజిటల్ ఇండియా వాళ్ళకి ఇచ్చినాము. తర్వాత ట్రాఫిక్ పోలీస్ బూతులు కూడా మనం చేసినాము. మీ వర్క్ పైన చాలా మందికి నమ్మకం అని విన్నా నేను. అంటే మీరు చేసే వర్క్, మీరు వాడే మెటీరియల్ ఏదైతే ఉందో అది చాలా క్వాలిటీ మెటీరియల్ వాడుతున్నారు. అండ్ దానివల్ల మీకు ఎక్కడెక్కడో మైసూర్ నుంచి, ఢిల్లీ నుంచి ఇట్లా చాలా ఆఫర్స్ వస్తాయని విన్నా. అవునా? నిజమేనా? అవును మేడం. మైసూర్కు ఒక కస్టమర్కు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్నట్టు ఆయన నాకు ఒక ఫోన్ చేసిండు. 6:30కి ఫోన్ చేసి నాకు కంటైనర్ ఏదైనా ఉందా మీ దగ్గర అని అడిగిండు. సార్ ఎక్కడ సార్ మీ అంటే మనం మైసూర్ అన్నాడు. మైసూర్ అంటే మీరు తీసుకోరు సార్, నా టైం వేస్ట్ ఎందుకు అని నేను 800 కిలోమీటర్లు ఉంది. 800 కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ 80,000 90,000 అడుగుతారు. అంత ట్రాన్స్పోర్ట్లో మీరు తీసుకోరు సార్, ఎందుకు టైం వేస్ట్ అన్నా. నీకు ఎందుకు, నాకు ఏముంది ఇప్పుడు రెడీ ఉంది, ఏదో నాకు పెట్టన్నాడు. 10/16 రెడీ ఉంది, అలా వాష్రూమ్ ఉంది సార్ అని చెప్పిన. రేట్ ఎంత చెప్పన్నాడు? 2 lakhs GST సార్ అని చెప్పిన. రాత్రి నాకు 5 lakhs ఇచ్చిండు, తీసుకున్నాడు. ఆయన నేను చూడలేదు, ఆయన నన్ను చూడలేదు, ఓన్లీ ఫోన్ ద్వారా టక్కనే ఇట్లా బిజినెస్ అయిపోతుంది. అట్లా. సో క్వాలిటీ వర్క్ అనేది ఎక్కడ ఉన్నా కానీ ఎత్తుక్కుంటా మరీ కస్టమర్స్ వస్తారు. ఇది మీది ఫస్ట్ ఆఫీస్ అని విన్నా నేను. అవును మేడం. యాక్చువల్లీ ఇప్పుడు మేము ఉన్నది ఒక కంటైనర్ ఆఫీస్ అన్నట్టు. ఇట్లా మంచిగా ముద్దుగా చిన్న ఒక మెట్లు వేసుకొని చుట్టూ చెట్లు పెట్టుకునేటందుకు బాల్కనీ ఇడిచేసి మధ్యలో ఇది ఆఫీస్ రూమ్ అన్నట్టు. సో ఇక్కడ నుంచి మొదలైన వీళ్ళ ప్రస్థానం ఈరోజు ఒక పెద్ద ఆఫీసు, పెద్ద ఇండస్ట్రీ. ఇప్పుడే పాపం అన్న నన్ను ఇన్వైట్ చేసిండ్రు వాళ్ళ భూమి పూజకి. అన్నకి డెఫినెట్లీ మంచి జరగాలి అండ్ ఆ ఫ్యాక్టరీలు ఇంకా 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 ఇది ఇంకెన్నో జాగాలల్లో మంచి బ్రాంచెస్ పెట్టాలని నేను కూడా కోరుకుంటున్నా. సో ఇప్పుడు వర్క్ స్టేషన్స్ దగ్గర వీళ్ళ వర్క్ ఎట్లుంటుంది అండ్ ఆ ఫ్యాక్టరీ ఎట్లుంటుంది, ఆడ ఎట్లాంటి మెటీరియల్ వాడుతున్నారు, వర్కర్స్ ఎట్లున్నారు, ఇవన్నీ ముచ్చట్లు కూడా నేను చూపించాలనుకుంటున్నాను. చూద్దాం. ఎస్, అట్లనే మీకు ఒకసారి ఇప్పుడు నేనున్న ఈ కంటైనర్ ఆఫీస్ ఎట్లుందో ఇది కూడా వీళ్ళే తయారు చేసుకున్నారు. అంటే ఈ చిన్న ఆఫీస్ ఇట్లా రోడ్డు పక్కకి ఇక్కడ నుంచి మొదలు పెట్టి ఎక్కడికో పోతే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా. సో ఒకసారి చూడండి, ఈ ఆఫీస్ కూడా మా వాళ్ళు చూపిస్తారు కింద నుంచి వెళ్ళి మొత్తం ఇట్లా. సో అన్న వాళ్ళ ఆఫీస్ మంచిగా ఉన్నదని చెప్పినారు. ఇదంతా పైన అన్నట్టు, ఇది కింద ఉన్నాం ఫస్ట్ మేము. ఈ కిందకి ఎందుకు వచ్చినాం అంటే ఇప్పుడు లోపల
ఇల్లు ఫీలింగ్ రావాలన్నా లేకపోతే కొంచెం రిచ్ ఉండాలి, ఈ మొత్తం ఐరన్ రాడ్స్ ఇవన్నీ కనిపించొద్దు అని అనుకుంటే ఈ విధంగా తయారు చేసుకోవచ్చట. ఇది మనం నచ్చిన కలర్ వేసుకోవచ్చు, ఎక్కడ కూడా కంటైనర్లో ఉన్నామని ఫీలింగ్ తెలియకుండా ఉంటుంది. ఇది యాక్చువల్గా తెలుసా చల్లగా కూడా తినలా, చల్లగా ఉంటుంది. బయట ఎండ బాగా కొడుతుంది కానీ లోపల మాత్రం నిజంగా చాలా చల్లగా ఉంది హాయిగా. అండ్ ఇంట్లో ఇట్లా మనం లప్పం పెట్టించుకొని మంచి స్మూత్ వాల్స్ చేసుకొని రంగులు రంగులు పెయింట్స్ ఇవన్నీ వేసుకోవచ్చు కదా. సో అట్లనే ఈడ కూడా వేసుకోవచ్చు. ఈ ఫ్యాన్ కూడా చిన్నగా ఉన్నది కానీ మస్తు గాలి వస్తుంది. సో మంచి ఫిట్టింగ్స్. అండ్ ఎక్కడ కావాలంటే అక్కడ ఇట్లా స్విచ్ బోర్డ్స్ మీకు కావాల్సిన దగ్గర యాక్సెస్ పెట్టుకోవచ్చు. దీంట్లో మీరు సిమెంట్ కూడా వాడతారు కదా? సిమెంట్ బోర్డు మేడం, ఓన్లీ సిమెంట్ బోర్డు. బీ బోర్డు అన్నాం కదా, బీ బోర్డు లప్పం ఫినిషింగ్ పెయింటింగ్. ఓకే ఓకే. తర్వాత దీంట్లో మనము 25 mm గ్లాసులు వేస్తాం. బయట ఐరన్ ఉంది కదా, లోపల సిమెంట్ బోర్డు ఉంది. ఆ రెండింటి మధ్యలో 25 mm గ్లాసులు వేయడం వల్ల బయట నుంచి సౌండ్ కానీ హీట్ కానీ మనకు రాదు. ఓ సౌండ్ ప్రూఫ్ కూడా ఇది. సౌండ్ ప్రూఫ్ కూడా ఉంటుంది. ఆ గ్లాసులు వేస్తున్నాం కదా మనము, టోటల్గా గ్లాసులు మనం నింపేస్తాం పైన సీలింగ్లో కానీ వాల్స్లో కానీ. అది నింపడం వల్ల మీరు రేకుల రూమ్లో నార్మల్ సీలింగ్ మన ఆర్సీసీలో కాకుండా రేకుల రూమ్లో ఉంటారు కదా, అందులో ఉన్నప్పుడు ఎంత టెంపరేచర్ ఉందో ఇంట్లో కూడా అంత ఉంటుందో చెక్ చేసుకోవచ్చు. అది వాడకపోతే ప్రాబ్లం. మీరు చాలా తక్కువ టైంలో కూడా మీరు డెలివరీస్ ఇస్తారనేసి నేను విన్నాం. సో చాలా తక్కువ టైంలో అంటే మీకు టాస్కే కదా, ఎంత తక్కువ టైం వరకు? అంటే ఒక సార్ నాకు 28th రోజు 31st 28th రోజు మన December 28th రోజు ఫోన్ చేసిండు. నాకు ఫస్ట్ ఓపెనింగ్ ఉంది అన్నాడు. అది సైజ్ కూడా 10x30 మైన్స్ కొత్తగా పెట్టినారు వాళ్ళు. ఓహో, మైన్స్ కోసం కూడా? మైన్స్ కోసం వాళ్ళకి ఏంటంటే అకామిడేషన్ రూము ముందే తీసుకున్నారు నా దగ్గర వర్కర్స్ కోసం. అది కాకుండా సేల్స్ ఆఫీస్, లేబర్ అకామిడేషన్ తీసుకున్నారు. తర్వాత సేల్స్ ఆఫీస్ కోసం వాళ్ళు కూర్చోవడానికి, పని చేయడానికి వాళ్ళు కూర్చోవాలి కదా. ఫస్ట్ కూర్చోడానికి కావాలి. నాకు అన్న ఎప్పుడు ఇస్తావు అన్నాడు. నేను మీకు ఎప్పుడు కావాలి సార్ చెప్పండి అన్న. నాకు ఫస్ట్ రోజు ఓపెనింగ్ ఉంది, 28th రోజు చెప్పిండు. తిప్పి కొడితే 3 రోజులు 2.5 days అనుకోవాలి. 2.5 days నాకు టైం ఇచ్చిండు. లేకపోతే నేను వేరే ఆల్టర్నేటివ్ కార్గో కంటైనర్ తీసుకుంటాను మీరు చెప్పు అంటే, అవసరం లేదు నీకు ఫస్ట్ రోజు నీకు ఇస్తా తీసుకో అని చెప్పిన. ఓకే, కన్ఫర్మ్ అయిపోయింది. నేను ఫస్ట్ రోజు ఇచ్చేసిన, వాళ్ళు పూజ చేసుకున్నారు. దాని తర్వాత ఇంకో కంటైనర్ రెగ్యులర్గా నాకు ఇస్తూనే ఉంటారు. వెరీ నైస్. అండ్ అన్న ఇంకొకటి ఏంటంటే, మన మల్లికార్జున స్వామి శ్రీశైలంలో ఆయన లడ్డు కౌంటర్స్ ఉంటాయి కదా, అవి కూడా అన్న వేసిండంటే ఇప్పుడు వరకు చాలా. అవును మేడం, నేను లాస్ట్ ఇయర్ చేసినాను. ఇప్పుడు కూడా ఆర్డర్ ఉంది. ఇప్పుడు కూడా మనం కొత్తగా పూజ చేసినాం కదా, ఫస్ట్ అక్కడే లడ్డు కౌంటర్స్ స్టార్ట్ చేస్తున్నా శ్రీశైలం మల్లికార్జున స్వామి. ఏ బిజినెస్ చేసేటోళ్ళకైనా ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న సెంటిమెంట్ ఉంటుంది. సో మల్లికార్జున స్వామి ఫుల్ దీవెన ఊరిపిస్తున్నాడు అన్నట్టు అన్న మీద, అంతే? అవును మేడం. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది బేసిక్గా మీకు చూడంగానే అర్థమైపోతుంది. చాలా టిఫిన్ సెంటర్స్కి లేకపోతే ఏదైనా ఇట్లనే కొన్ని ముఖ్యంగా కమర్షియల్ ఫుడ్ కోర్ట్స్ ఇలాంటి జాగాలల్లో ఇలాంటి సెటప్ చూస్తూ ఉంటాం. సో ఈ సెటప్స్ అన్నీ కూడా ఈ అన్న వాళ్ళే తయారు చేస్తారు అన్నట్టు. అన్న ఇది ఎంత ఉంది ఇంతకి పొడవు, లెంత్, ఈ విడ్త్ ఇంకా లెంత్? మేడం విడ్త్ వచ్చేసి 8 feet ఉంది. ఓకే. ఇట్లా లెంత్ వచ్చేసి 17 feet ఉంది మేడం ఇది. దీంట్లో ఏంటంటే 3 స్టాల్స్, ఒకటి టీ, ఇక్కడ లోపలేమో కిచెన్ సెటప్. ఓకే. దీంట్లో టీ మనకు గ్రాసరీస్ పెట్టుకొని టీ చేసుకుని ప్యాంట్రీ. ఇది ఇక్కడ వరకు టీ తీసుకున్నాడు. ఇక్కడ వచ్చేసి మనకు సోడా, ఇప్పుడు సోడా అని చెప్పేసి ఉంది కదా, సోడాకి ఇక్కడ వచ్చేసి జ్యూస్ స్టాల్. ఓకే. అట్లా దీంట్లోనే 3 వెరైటీ సేల్స్. ఇదంతా టిఫిన్ పెట్టుకొని అడుకోనాక టీ పెట్టుకోవచ్చు. ఎట్లయినా సరే చేసుకోవచ్చు అన్నట్టు. మండీ రెస్టారెంట్ కూడా నా దగ్గర రీసెంట్లీ ఒక ఆయన తీసుకెళ్ళాడు. మండీ రెస్టారెంట్ 12x40 ఇచ్చిన ఆయనకు. 8 feet లోనేమో కిచెన్ తీసుకున్నాడు. మిగతా 32 feet 30 మంది కూర్చునేటట్టు సీటింగ్ ఏర్పాటు చేసి ఇచ్చినాం. అంటే మినిమం సైజ్ నుంచి మాక్సిమం సైజ్ ఎంత పెద్ద ఉంటుంది? ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఇక్కడ నేను చేసి పంపాలంటే 12x40. ఓకే. ఈజీ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. లేదు నాకు ఇంకా డబల్ కావాలి, ఎక్కువ కావాలనుకుంటే కానీ ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే 12x40 అటాచ్ చేయొచ్చు, 2 చేసుకోవచ్చు, ఎంత పెద్దగానే చేయొచ్చు. అంటే ఒక చిన్నపాటి ఇల్లు కట్టేయచ్చు కంపల్సరీ. అండ్ దీంట్లో ఏసీ ఫిట్ చేసి ఇస్తారు, అవన్నీ కూడా ఉంటాయి కదా? మనం ఏసీ పాయింట్ ఇస్తాము. లేదు నాకు ఏసీ ఫిట్ చేసే పంపి మాకు ఇక్కడ ఇబ్బంది అవుతుంటే మేము ఏసీ ఫిట్ చేసి ఇస్తాం. ఓకే ఓకే. ఎందుకంటే మాకు ఇది రిఫ్రిజరేషన్ వర్క్ కూడా ఉంది కాబట్టి మా దగ్గర టెక్నీషియన్స్ ఉంటారు, మనం చేసిస్తాం ఏసీ ఫిట్ కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో చాలా మంది, అంటే ఇప్పుడు చాలా మంది ఇలాంటి వర్క్ చేస్తారు కాబట్టి క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. ముఖ్యంగా మనం ఏదైతే మెటీరియల్ మీరు బేస్లో వాడుతున్నారు, ఈ టాప్లో వాడుతున్నారు, అండ్ ఈ డోర్స్ ముఖ్యంగా ఇవి తర్వాత ఇవి మంచి క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇది మనకు గ్రానైట్ అండి, గ్రానైట్ టాపు, షింకు, ట్యాపు. తర్వాత మనం ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇచ్చినాము. తర్వాత దీనిపైన ఓవర్ హెడ్లో వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి స్టాండ్ మనం పెట్టిస్తాం. ఓకే. సో వాటర్కి, ఎలక్ట్రిసిటీకి, ఒకవేళ మీకు ఏసీలు కావాలన్నా లేకపోతే ఏదైనా వాష్రూమ్ కావాలన్నా దేనికైనా కానీ
వీళ్ళన్నిటికీ ఒక చిన్నపాటి ఇంట్లో ఉన్నట్టు ఇల్లు మిస్ అవుతున్న ఫీలింగ్ కాకుండా కంప్లీట్గా మీరు బిజినెస్ చేసుకోనీకి ఆఫీస్ వర్క్ కోసం తీసుకున్నా లేకపోతే ఎటన్నా టూర్స్ పోనీకి కంటైనర్స్ చేయించుకున్నా అన్ని ఫెసిలిటీస్ మీరు చేయగలుగుతారు. చేస్తాం మేడం. సో మీరు వాడుతున్న మెటీరియల్ ఏంది, దాని గ్యారంటీ ఎంత? మేడం బయట స్ట్రక్చర్ ఉంది కదా, ఒక 15 years వరకు దీనికి ఏం కాదు. 15 years వరకు వర్షానికి తడిచినా ఎండలేండి ఏం కాదు. మనం ఎందుకోసం అంటే మన జేఎస్డబ్ల్యూ జిందాల్ కంపెనీ జేఎస్డబ్ల్యూ వాళ్ళది జిఐ షీట్, గాల్వనైజ్డ్ ఐరన్ షీట్ వాడుతున్నాం మనము. అది వల్ల మన వర్షం పడ్డా ఏం పడ్డా కూడా అంత త్వరగా రష్ రాదు, పాడవదు. తర్వాత ఈ స్ట్రక్చర్కి వచ్చేసి మనం 2mm పైప్స్ వాడతాము చిన్న చిన్న కంటైనర్స్కు. పెద్దవి ఉన్నప్పుడు హై బీమ్స్ అట్లా వాడతాం. అది కూడా అంత త్వరగా ఏం పాడవదు. 2 yearsకి ఒకసారి పెయింట్ వేసుకొని మనం సజెషన్ చేస్తుంటాము. అదే కాకుండా ఫ్లోరింగ్లో 18mm వీ బోర్డ్ వాడతాం మనం. ఓకే, ఇది ఏసీపీ సీట్ అంటారు మేడం. అంటే ఇవి స్టాల్స్ కదా, వాటర్ పడుతుంది దాని పడుతుంది. ఇన్సైడ్ మనం ఏసీపీ సీట్ ఇస్తాము. దీని మీద వాటర్ పడ్డా కూడా స్మూత్గా జారిపోయి అట్లా జారిపోతాయి. దీని మీద ఇదే మనం ఆఫీస్ కంటైనర్ అనుకోండి, MDF బోర్డు వాడతాం. అది 8mm ఉంటుంది. తర్వాత ఇంకా మనకు లగ్జరీస్ కావాలి, లోపల మనకు నచ్చినట్టు ఇల్లు లాగా లోపల కనిపించాలి అనుకుంటే బెడ్రూమ్ హాల్ ఇట్లా దాంట్లో వీ బోర్డు, అదే ఇప్పుడు కింద వేసే వాల్స్ మన ఫ్లోరింగ్ వేసే 18mm వీ బోర్డ్ని వాల్స్లో 8mm వీ బోర్డ్ వేసి దానికి లబ్బం ఫినిషింగ్ పెయింటింగ్ చేసేస్తాం. బహదూర్పల్లి విలేజ్లో మెయిన్ రోడ్కి యనమల్ల ఆఫీస్ ఉంది. అంటే నేను ఇందాక చూసాను రాదేమో కంటైనర్ ఆఫీసు. అక్కడి నుంచి మొదలుపెట్టిన ప్రయాణము ఈరోజు ఒక పెద్ద ఆఫీస్ దాకా వచ్చింది అన్నట్టు. సో మరి ఇక కస్టమర్స్ ఎక్కువ అవుతున్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం ఫస్ట్ జర నీళ్ళు ఇచ్చేటందుకు, కూర్చుండబెట్టేటందుకు, ముచ్చట పెట్టేటందుకు కొంచెం స్పేస్ కావాలి కదా, వాళ్ళకు కూడా కంఫర్ట్ చూసుకోవాలి. సో అందుకోసమే ఇలాంటి ఒక మంచి ఆఫీస్ని అరేంజ్ చేసిండ్రు. అండ్ ఇక్కడ వెనకాల ఫ్లెక్సీలా ఏమేమి చేస్తారు అన్న వాళ్ళు, ఆ మోడల్ ఏవైతే బొమ్మలు ఉన్నాయో ఫస్ట్ బొమ్మలు చూపిస్తా, తర్వాత ఫ్యాక్టరీకి పోయి అసలు మోడల్స్ ఏవైతే వాళ్ళు తయారు చేసి పెట్టారో అది కూడా చూపిస్తాం. రండి చూద్దాం. MS and SS క్రాఫ్ట్స్ ఇండస్ట్రీ అని చెప్పేసి ఇట్లా వేసారు కదా, దీంట్లో చాలా రకాలు తయారు చేస్తారు. ఏం చేస్తారు అనేది నేను డీటెయిల్గా చూపిస్తారండి. ఇది వచ్చి G+1 మోడల్. ఇది కార్గో కంటైనర్స్ తీసుకొని మాడిఫికేషన్ చేసుకొని మనం చేసుకోవచ్చు. G+1 మోడల్. దీనిలో మనం ఫ్రీ ఫ్యాబ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఈ మధ్య చాలామంది ఈ కంటైనర్ హౌసెస్ పైన బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు ఒక బాగా పైసలు పెట్టి ఫామ్ ల్యాండ్ తీసుకున్న తర్వాత ఆడ ఫామ్ హౌస్ కట్టుకోవాలంటే తక్కువ రేట్ల తక్కువ టైంలో ఫుల్ కంఫర్టబుల్గా అన్ని విధాలుగా ఇంట్లోనే ఉన్నట్టుగా అండ్ ఏసీతో పాటు ప్రతిదీ ఏర్పాటు చేసుకునేలాగా, అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్లా డూప్లెక్స్ కావాలంటే డూప్లెక్స్ కూడా కట్టుకునేలాగా అన్నవాళ్ళు 10 అంటే 10 రోజులలో మంచి కంటైనర్ తయారు చేసి ఇస్తారు అన్నట్టు. రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ దగ్గర ఆఫీసు, సేల్స్ ఆఫీసు, లేదంటే వాళ్ళకి అకామిడేషన్స్, వాళ్ళకి టాయిలెట్ రూమ్స్ అలా చేస్తాం. ఇది చూడండి, ఇల్లు ఇంటి ముందు ముగ్గేసుకుంటారు చూసినారా, ఇల్లు లాగా కూడా ఇది వాడుతున్నారు కంటైనర్. ఓకే, సో ట్రెడిషనల్ కావాలంటే ట్రెడిషనల్గా వేసుకోవచ్చు, స్టైలిష్ ఇంట్లోనే షాప్. ఇక్కడ షట్టర్ చూస్తున్నారా? అవును, ఇల్లు అందులోనే బెడ్రూమ్, బాత్రూమ్ అన్నీ ఉన్నాయి. చిన్న షాప్ పెట్టుకోవడం కోసం ఇది చిన్న జాగ్ ఉంది, లేదా లీజ్ తీసుకుంటారు. ఇప్పుడు ఇట్లా అంటే నాకు కావాలనుకో అన్న, ఎంత ఖర్చులు అవుతుంది ఇది? ఇది మేడం మీకు ఇది 4 lakhs అయింది. ఇది ఇప్పుడు మీరు చెప్తున్న ఫార్ములా ఫాలో అయితే ఒక 5-6 లక్షలు. మీరు 60 లక్షలు పెట్టినా కూడా ఎన్ని రోజుల్లో కట్టగలరు? మినిమం ఏ వేసిన 3 నుంచి 6 నెలలు కంపల్సరీ పడుతుంది. నేను 3 నుంచి 6 రోజులు ఇచ్చిస్తాను. 3 నుంచి 6 రోజులలో ఇచ్చేస్తారు. వెరీ నైస్ కదా. స్టాల్స్ క్యాబిన్స్ మనం ఇక్కడ చూసినాం కదా, స్టాల్ క్యాబిన్స్, ఫాస్ట్ ఫుడ్ ఇట్లా. ఇది వచ్చేసి సెక్యూరిటీ క్యాబిన్, ఇక్కడ టాయిలెట్ క్యాబిన్స్. ఇది వచ్చేసి రూఫ్ టాప్ పైన వచ్చేసి మనం ఇప్పుడు స్టాల్ పైన కూడా సీటింగ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇట్లాంటివి ఏమన్నా ఫుడ్ సెంటర్స్ పెట్టుకున్నప్పుడు ఒక చెట్టు కింద జాగా చూసుకొని అక్కడ మాట్లాడుకొని ఆ జాగాని ఇట్లాంటి తయారు చేయించుకున్నారు అనుకో, ఆ పైన ఒక 4 కూర్చునేటందుకు మంచిగా కుర్చీలు వేసేసారంటే హ్యాపీగా ఈ కింద ఆర్డర్ చెప్పొచ్చు, ఆ పైన పోయి కూర్చొని తినొచ్చు. అది కాకుండా MSSS మన కంపెనీ నేమ్. MS అంటే మైల్ స్టీల్. ఈ మైల్ స్టీల్ సంబంధించిన మొత్తం ఈ ప్రోడక్ట్స్. ఓకే, తర్వాత వచ్చేసి SS అంటే స్టెయిన్లెస్ స్టీల్. ఓకే, స్టెయిన్లెస్ స్టీల్ క్రాఫ్ట్స్ ఇవి. ఇప్పుడు మన పానీపూరి బండి పెట్టుకున్న నుంచి 5 స్టార్ హోటల్ పెట్టుకునే వాళ్ళకు కూడా మనం కమర్షియల్ కిచెన్ ఎక్విప్మెంట్స్ మనం సప్లై చేస్తాం. ఈ స్టవ్స్ కానివ్వండి, తర్వాత ఇప్పుడు స్టవ్లలో రకాలంటే దోశ బట్టి ఉంటుంది, తందూరి బట్టి ఉంటుంది, ఇండియన్ స్టవ్, చైనీస్ స్టవ్, బిర్యానీ స్టవ్,
తర్వాత షవర్మా మిషన్స్, ఇట్లా ఏమన్నా కూడా స్టవ్లకు సంబంధించి మనం సప్లై కానీ ఏదేమైనా ఒక మాట మాత్రం నిజం చెప్పాలి ఏంటంటే మీ వర్క్స్ ఏవైతే స్టెయిన్లెస్ స్టీల్ వర్క్స్ మొదలైనాయో అప్పటి నుంచి వెళ్ళి కిచెన్స్ అన్ని చాలా క్లీన్గా కనిపిస్తున్నాయి, హైజీన్గా కనిపిస్తున్నాయి. అవును మేడం. బేకరీ డిస్ప్లే కౌంటర్స్, చాట్ కౌంటర్స్, టీ కౌంటర్స్, ఇవి కూడా మనం చేస్తాము. తర్వాత వాళ్ళు ఇప్పుడు పెట్టిన తర్వాత చుమ్నీ, ఎగ్జాస్ట్ చుమ్నీ వర్క్ ఉంటుంది కదా, పొగ బయట కూడానికి ఆ చుమ్నీ డట్టింగ్ వర్క్ కూడా మనమే చేస్తాము. తర్వాత వీళ్ళన్నిటికీ గ్యాస్ లైన్ లోపల ఎవ్రీ స్టవ్ కదా లోపల సిలిండర్ ఉంటుంది కదా, బయట పెడతారు కదా, ఆ బయట లైన్ గ్యాస్ లైన్ మొత్తం ఎవ్రీ గ్యాస్ లైన్ మనమే చేసిస్తాము. వాటర్ కూలర్స్ కూడా మనం చేస్తాము. ఈ వాటర్ కూలర్స్ ఇక్కడ ఉంది. తర్వాత వాటర్ చిల్లర్స్ మనం కొనుక్కుంటుంటాం కదా, ఇప్పుడు ఫంక్షన్స్ అయితే వాటర్ చిల్లర్స్, ఆ వాటర్ చిల్లర్స్ కూడా మనం చేస్తాము రిఫ్రిజిరేషన్స్లో. కూలింగ్ డిస్ప్లే కౌంటర్స్ కూడా చేస్తాము. తర్వాత వచ్చేసి ట్రాఫిక్ పోలీస్ బూత్, ఇది మనం యశోద హాస్పిటల్ వాళ్ళకి చేస్తాము. ఈ బారికేడ్స్ ఇవంటే కూడా మనం చేస్తాము. తర్వాత స్క్రాప్ తోని ఐడిల్స్ తయారు చేస్తాం. మీకు ఐడియా ఇప్పుడు చాలా జంక్షన్స్లలో మనం ఇట్లా స్క్రాప్ తోని ఐడల్స్ ని మనం చూస్తున్నాం. అంటే దేవుడి విగ్రహాలు కావచ్చు, లేకపోతే ఏవో డిఫరెంట్ విచిత్రాలు ఎటు తిరుగుతాయో ఏదో రకరకాలుగా తయారు చేస్తున్నాం. అది కూడా మనం చేస్తాము. షెడ్ వర్క్స్ ఏమన్నా కూడా చేస్తాము. తర్వాత ఇది టేబుల్ చూసారా, స్టడీ టేబుల్స్ మనం రీసెంట్గా యశోద హాస్పిటల్స్ వాళ్ళకి మనం ఇచ్చినాము. ఓకే. అంటే ఇక్కడ కస్టమర్కి ఏది అవసరం ఉంటే అది మైల్డ్ స్టీల్ అని గవర్నమెంట్ కూడా కొన్ని బాగా చేస్తున్నారు కదా, ఇది చూస్తే గుర్తుకొచ్చింది. కలెక్టర్ ఆఫీస్ కి కూడా చేసినాము. అంగన్వాడీ సెంటర్ కోసం కిచెన్ రూమ్ కోసం ఒకటి ఇచ్చినాము, వాళ్ళకి వాష్రూమ్ ఇచ్చినాము. తర్వాత దానికి అనుబంధ సంస్థ గవర్నమెంట్కి సిఎస్సి డిజిటల్ ఇండియా వాళ్ళకి సబ్సిడీ లోన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. సబ్సిడీ రూపంగా 50 కంటైనర్స్ ఇప్పటి వరకు మనం చేసినాం సిఎస్సి డిజిటల్ ఇండియా వాళ్ళకి. వాళ్ళు లోన్కు అప్లై చేసుకుంటారు, మనకి టోటల్ అమౌంట్ వస్తుంది. సబ్సిడీ కూడా ఉంది అంటే నిజంగా చాలా మంది 35% మనకు రూరల్ ఏరియాలో వస్తుంది, అర్బన్ ఏరియాలో 25% వస్తుంది. అది 1 monthలో క్రెడిట్ అవుతుంది. సో బేసిక్గా ఇక్కడ ఒక పాయింట్ నాకైతే బాగా అర్థమైంది ఏంటి అని అంటే, ఇప్పుడు చాలా మంది ఈ చిన్న ఫుడ్ బిజినెస్లు అంటే కమర్షియల్ బిజినెస్ ఏదైనా కావచ్చు, ఇట్లాంటివి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొంతమంది అయితే అసలు ఉద్యోగాలు ఇచ్చేసి మరి పానీపూరి బండ్లు పెట్టుకుంటారు, ఇది తెలుసు కదా మీకు అంతా. సో ఇట్లాంటి వాటికి అంటే కమర్షియల్ స్టాల్స్ కావాలంటే అన్న తయారు చేసి ఇచ్చుడే కాకుండా వాటికి సబ్సిడీలు ఇప్పించుడు కూడా అన్ననే చూసుకుంటాడు అన్నట్టు, సబ్సిడీ కానీ లోన్ కానీ. సో ఇవన్నీ కూడా మీరు అన్నతో డిస్కస్ చేయొచ్చు. సో యాక్చువల్గా ఇందాక మనమేమో స్టెయిన్లెస్ స్టీల్ ప్లాంట్కి పోయినాం కదా, ఆడ చూసినాం కదా. అండ్ అన్న వాళ్ళ ఆఫీస్ దగ్గర కొన్ని మోడల్స్ ఉండే, అండ్ ఇక్కడ కొన్ని మోడల్స్ ఉన్నాయి. ఇవి కూడా ఒకసారి చూపిస్తాము, దీని తర్వాత దీని ముచ్చట మాట్లాడదాం. అసలు ఇది చిన్న ఆఫీస్ లేదా అకామిడేషన్ రూమ్ టైప్ వాడుకుంటారు మేడం ఇది. ఓకే. దీంట్లో వచ్చేసి మనం ఇంతకుముందు అక్కడ ఆఫీస్ దగ్గర మన సిమెంట్ బోర్డు విత్ పెయింటింగ్ చూసినాం. తర్వాత స్టాల్స్ దగ్గరనేమో ఏసీబీ సీట్ చూసినాం, అంటే మన వాటర్ ఎక్కువ వాడతారు కాబట్టి. ఇది వచ్చి ఎండిఎఫ్ బోర్డు అంటారు. ఓకే. దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి. అయితే ఒకసారి పోదామన్నా. దీన్ని ఏమంటారు? ఎండిఎఫ్ బోర్డ్ అంటారు. ఇది 8 mm ఉంటుంది. ఆఫీస్ యూస్ కోసం బాగుంటుంది. ఆఫీస్ యూస్ కోసం బాగుంటుంది. కొన్ని కలర్స్ ఉంటాయి, ఏ కలర్ ఇస్తే నచ్చిన కలర్ ఇస్తాము. అవుట్ సైడ్ లుక్ కూడా కస్టమర్ నచ్చిన కలర్ మనం ఇస్తాం. ఇది లోపల క్లీన్ చేసుకుంటే జస్ట్ ఇట్లా తుడుచుకుంటే సరిపోతుంది స్పాంజ్ తో కదా. దీంట్లో ఇప్పుడు టేబుల్ చేసుకోవడానికి పవర్తో వైరింగ్ చేస్తున్నారు. ఇక్కడ గ్లాసులు చెప్పాను కదా, ఇది వైరింగ్ చూసారా, ఇంట్లో ఉన్నట్టే దీంట్లో కూడా ఉంది. అదంతా దూది లెక్క ఉన్నది. గ్లాసులు నేను చెప్పాను ఇంతకుముందు 25 గ్లాసులు చల్లగా ఉండేటందుకు సౌండ్ ప్రూఫ్. ఎస్, కనిపిస్తుందా మీకు అలా? ఆ ఎల్లో కలర్ ఇట్లా దూది లెక్క కనబడుతుంది కదా, అదంతా కూడా ఇంట్లో ఎందుకు స్టఫ్ చేస్తున్నారు అని అంటే ఇంట్లో కూర్చున్న వాళ్ళకి చల్లగా ఉండేటందుకు. అండ్ ఎస్, డెఫినెట్లీ ఆ బయటకి లోపలికి తేడా ఉంది. 10x10 సైజు. దీంట్లో మనం చెప్పినాం కదా 12x40 వరకు చేసుకోవచ్చు. దీంట్లోనే బెడ్రూమ్ పార్టీషన్ చేసుకోవచ్చు, కిచెన్ ప్లాట్ఫామ్ చేసుకోవచ్చు, వాష్రూమ్ క్యాబిన్ చేసుకోవచ్చు, సెటర్ మోడల్ చేసుకోవచ్చు. అట్లా దీంట్లోనే మళ్ళీ ఇదే కంటైనర్లో బంకర్ బెడ్ చేస్తే అక్కడ ఒక ముగ్గురు ఇక్కడ ఒక ముగ్గురు అనుకున్నట్టు కంప్లీట్ A to Z అన్నట్టుగా, అంతేనా? అండ్ ఈ పక్కన ఇంకా వేరే ఉన్నాయి, అవి కూడా చూద్దాం మరి. అంటే సో ఇదొక మోడల్. ఇదైతే మనకి కిరాణా షాప్ కోసం చేసుకున్నారు. ఇంతకుముందు కిరాణా షాప్ అంటే ముందు మడి వేసుకొని దానికి ఇదంతా పెట్టుకొని మళ్ళీ కావాలంటే ఒకవేళ మళ్ళీ ఇల్లులాగా మార్చుకోవాలంటే ఇది తీసేసి మళ్ళీ దర్వాజా, ఇంత కథ ఉంటుండే. ఇప్పుడు ఈ కథ అవసరం లేదు, జస్ట్ ఇట్లాంటిది ఒకటి ఆర్డర్ చేసుకున్నామా, తీసుకొచ్చి పెట్టుకున్నామా, కథం. ఇప్పుడు పైన నాకు ఇట్లా పైపులు పెట్టియండి సార్, రాడ్స్ పెట్టియండి, దానిపైన నేను హ్యాంగ్ చేసుకుంటా ఉంటాయి కదా, చిన్న చిన్న కుర్కుర ప్యాకెట్లు, ఆ ప్యాకెట్లు ఉంటాయి కదా, హ్యాంగ్ చేసుకుని రాడ్లు పెట్టుకుని పెట్టిస్తాం. మనం చిన్న రెడీమేడ్ ర్యాక్స్ తీసుకొచ్చి పెట్టుకుంటా అన్నాడు. లేదంటే మనం కూడా రెడీమేడ్ ర్యాక్స్ మనం తయారు చేయడం కూడా చేస్తాము. వాళ్ళు రెడీమేడ్ ర్యాక్లు ఉన్నాయి సార్ నాకు సరిపోతుంది అని చెప్తే చిన్న బడ్జెట్ 90,000కి. ఓకే ఓకే, 90,000 అయిపోయింది. అంటే ₹1,00,000 ఒక షాప్ ఓనర్ కావచ్చు. తర్వాత ఇప్పుడు ఎక్కడన్నా మీరు షెటర్ తీసుకుంటారు కిరాయికి, ఆయన మినిమం 50,000, 60,000, ₹1,00,000 అడ్వాన్స్ లేదు ఇయ్యడు. తర్వాత దాంట్లో మీరు ఏదన్నా ఫర్నిచర్ వర్క్ చేపిస్తే లాస్. ఇదైతే నువ్వు ఎక్కడంటే అక్కడ తీసుకెళ్ళి 15 సంవత్సరాల తర్వాత వాడుకున్న తర్వాత అమ్మితే కూడా 50% అమౌంట్ మీకు స్క్రాప్ అమౌంట్ వస్తుంది మళ్ళీ. అవునా? అవును. 15 సంవత్సరాలు వాడుకున్న తర్వాత స్క్రాప్ అమౌంట్ కూడా సగం 50% వచ్చేస్తుంది.
అని చెప్తున్నారు. వెరీ నైస్. అండ్ స్క్రాప్ కూడా ఏమన్నా ఉందా ఇక్కడ? అట్లా స్క్రాప్ తీసుకునే యూనిట్ కూడా మీకు ఏమన్నా ఉందా? అంటే ప్రస్తుతానికి ఇప్పుడే ట్రెండింగ్ కదా మేడం, ఇక్కడ ఇంక మళ్ళీ రీసేల్ వరకు అయితే ఇంకా రాలేదు. ఓకే, ఇంకా అంత దూరం వరకు పోలేదు. అలాంటివి ఒకవేళ అట్లా ఉంటే కూడా ఇప్పుడు మీరు తీసుకున్నారు, మీకు అవసరం లేదనుకో, మీ దగ్గరలో ఎవరికైనా నాకు కావాలో తీసుకుంటారు, మా దగ్గర ఇంకా రావు అవి. ఇది కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. టీ స్టాల్ గురించి కొత్త డిజైన్ కొత్తది. తర్వాత వచ్చి పెయింటింగ్ సంబంధించి బయట అవుట్ సైడ్ ఇది బేస్ కోట్ చేస్తాం మనం. ఫస్ట్ బేస్ కోట్ ప్రైమర్ వేస్తాము, బర్జర్ కంపెనీ వాడతాము, బ్రాండెడ్ వాడతాము. దీని తర్వాత 2 కోట్స్ కలర్ డ్యూలాక్స్ కంపెనీ అంటే బ్రాండెడ్ కంపెనీ వాడతాము. ఇది కస్టమర్ చాయిస్, అది కూడా పెయింట్ అనేది బ్లాక్ కావాలా, రెడ్ కావాలా, వైట్ కావాలా, ఎల్లో కావాలా, వాళ్ళ లోగో ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. లోపలికి వెళ్ళడానికి డోర్ ఇది. ఈ రోల్ వల్ల, ఈ రోల్ మొత్తం స్టఫ్ చేయడం వల్ల చల్లగా ఉంటుంది. ఎస్, బాగుందన్న. సో బేసిక్గా నాకు అర్థం కాదు ఏంటంటే ఈడ దగ్గరలోనే ఈడ కొన్ని ఆడ కొన్ని ఇట్లా పెట్టుకున్నారు. మస్తు కష్టమవుతుంది మీకు? చాలా కష్టమవుతుంది మేడం. ఇక్కడ ఉంటాడు కస్టమర్, అక్కడ ఉంటాడు, వస్తున్నాను అక్కడికి ఇక్కడికి, ప్లస్ మెటల్ కూడా 4 చోట్ల పంపించడం చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసం ఇప్పుడు మనం మార్నింగ్ పూజ దగ్గరికి మిమ్మల్ని పిలిచింది, ఇన్వైట్ చేసింది ఎందుకు, 2 ఎకరాల ల్యాండ్ అక్కడ తీసుకొని మొత్తం అన్ని ఒకే దగ్గర పెడతాం. సో ఇవన్నీ సరిపోతాయి ఆ ల్యాండ్లో? 2 acres ల్యాండ్లో ప్రస్తుతం సరిపోతుంది. ఇంకా మనకు ఆర్డర్స్ పెరుగుతుంది, ఇంకా పక్కకు 2 ఎకరాలు తీసుకుంటాం. ఓకే. సో ఎస్, డెవలప్మెంట్ అనేది బిజినెస్లో రాను చూస్తూ ఉన్న కొద్దీ పక్కన ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతుండే అనమాట అన్న. బట్ ఏదేమైనా చాలా సంతోషం అన్న, మీ ఏదైతే భూమి పూజ చేసారో మీరు ఒక వర్క్ స్టార్ట్ చేయడానికి, దానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషం. అండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ బిజినెస్ రాను అంచెలుగా ఎదిగి మీ పేరు చాలా పెద్ద బ్యానర్ల పైన చూడాలని అనుకుంటున్నాను నేను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అన్న. సో ఇలాంటి వర్క్స్ ఏవి మీకు ఉన్నా కానీ అన్న నంబరు అండ్ ఈ కంపెనీ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో కింద వస్తున్నాయి కదా, వీళ్ళకి కాంటాక్ట్ చేయండి, తప్పకుండా మీకు హెల్ప్ చేస్తారు. అండ్ మీ రిక్వైర్మెంట్ ఏదైనా కావచ్చు, మీరు హ్యాపీగా చెప్పేయచ్చు, నాకు ఇట్లా కావాలి, ఈ సైజ్ కావాలి, ఈ కలర్ కావాలి, ఈ క్వాలిటీ కావాలి, అన్ని రకాలుగా వీళ్ళు చేసేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ ప్రతిదీ చేయగలుగుతారు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.